హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు మన ఛానల్లో కోడిగుడ్లతో ఒక స్పెషల్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్ గా కూడా అయిపోద్ది. ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి, ఇంకా మళ్ళా చేసుకుని తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. ఇంకా లేట్ చేయకుండా కోడిగుడ్ల పొరట కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన దాక పెట్టి అందులోకి ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి వాటిని కాసేపు వేయించుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మగ్గేంత వరకు గరిటెతో బాగా వేయించుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలాగా తిప్పుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలకి కూర దాకాపై ఉన్న మూత ఓపెన్ చేసి చూస్తే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా మగ్గుతాయి. ఇప్పుడు ఒక గరిటెతో వీటన్నిటిని కలుపుకున్న తర్వాత ఈ కూరకి తగ్గ కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం అంతా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలకి బాగా కలిసేలాగా గరిటెతో తిప్పుకుని ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. కూరకి తగ్గ వాటర్ అయితే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగోదు. సో వాటర్ వేసుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు ఈ కూర మగ్గేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కూరకి 3 కోడిగుడ్లు అయితే తీసుకున్నాము. కూర బాగా ఉడికిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా బబుల్స్ లో వస్తుంది అనమాట. ఈ టైంలో మనం ఇందులోకి కోడిగుడ్లు అయితే పగలగొట్టుకుని వేసుకోవాలి. సో మేమైతే 3 కోడిగుడ్లు అయితే తీసుకున్నాము. ఎక్కువ కోడిగుడ్లు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఈ కూర ఉడుకుతున్నప్పుడే ఇందులోకి పచ్చి కోడిగుడ్లు డైరెక్ట్ గా పగలగొట్టేసి వేసేసేయాలి. వేసేసిన తర్వాత మూతతో క్లోజ్ చేసి కూర బాగా ఉడికేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో పక్కన పెట్టి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పైకి పెద్ద తెల్ల సొనలా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక గరిటెతో మనం ఈ తెల్ల సొనను అయితే రెండో పక్కకి తిప్పుకోవాలి. ఈ శనను తిప్పేటప్పుడు మాత్రం గరిటెతో స్లోగా తిప్పండి, లేకపోతే మనకి ముక్కల కింద అయిపోద్ది అనమాట. సో పెద్దగా ఉంటేనే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత మూతతో క్లోజ్ చేసి కాసేపు ఇది ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోకి తగినంత మసాలా పౌడర్ అయితే పైన అయితే జల్లేసేయాలన్నమాట. జల్లిన తర్వాత ఒక క్లాత్ సాయంతో ఇప్పుడు ఈ కూరకి మొత్తం కలిసేలాగా ఈ మసాలా పౌడర్ సో అటు ఇటు తిప్పుకోవాలి. తర్వాత అది స్టవ్ మీద పెట్టి దానిపైన మూతతో క్లోజ్ చేసి కాసేపు ఉడికిన తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలన్నమాట. ముందుగా మనం గరిటెతో ఎందుకు తిప్పలేదంటే ముక్కలు అవ్వకుండా ఉండడానికి అయితే గరిటె యూజ్ చేయలేదన్నమాట. సో కొత్తిమీర వేసేసిన తర్వాత మళ్ళీ మూతతో క్లోజ్ చేసి కూర అంతా బాగా ఉడికిన తర్వాత దాకపై ఉన్న మూత తీసి ఒక గరిటె సాయంతో కోడిగుడ్లని తిప్పుకుంటే వేడి వేడి కోడిగుడ్ల పొరట కూర అయితే రెడీ అయిపోద్ది. మీలో ఎంతమందికి ఈ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.